ఇప్పుడు మనం మల్టిపుల్ బ్రాండ్స్ ఏదైతే టాప్ బ్రాండ్ ఉందో దానికి సంబంధించిన మల్టిపుల్ ఏదైతే ఫేక్ ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాం. బట్ అదే ఇక్కడ అండ్ ఇంకోటి ఆ టాప్ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మనం ఈజీగా ట్రేస్ చేయలేము. ట్రేస్ ఇన్ ద సెన్స్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇలాంటివి థింగ్స్ మనం ట్రేస్ చేయలేం. మిగతా థింగ్స్లో కూడా వర్క్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నవి. బట్ అదే అక్కడ బ్లాక్ చైన్ ఎగ్జిస్ట్ అవుతే ఏదైతే ఉందో ట్రేస్ చేసుకోవచ్చు, ట్యాంపరింగ్ చేయలేదు, ఈజీ ట్రాక్ చేసుకోవచ్చు, ఎండ్ యూజర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మోర్ ఆఫ్ ది కేసెస్లో బ్లాక్ చైన్ సప్లై చైన్లో ఫుడ్లో యూజ్ అవుతుంది, ఫుడ్లో అండ్ ఫార్మాలో యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మోర్ ఆఫ్ ది కేసెస్లో లగ్జరీ ఐటమ్స్ ఏదైతే ఉందో అక్కడ బ్లాక్ చైన్ యూజ్ అవుతుంది. యూస్ కేస్ 2లో ఈ విధంగా సప్లై చైన్లో యూజ్ అవుతుంది బ్లాక్ చైన్. యూస్ కేస్ 3 సర్టిఫికేషన్స్ అండ్ రికార్డ్స్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి ఏదైనా యూనివర్సిటీ డిగ్రీని కూడా ఫేక్ చేసుకోవచ్చు, ఫోర్జరీ కూడా చేసేయచ్చు. చూసుంటారు మీరు డూప్లికేట్స్ వాటికి సంబంధించినవి కూడా ఉంటవి ఆన్లైన్లో. అండ్ మోర్ ఆఫ్ ది కేసెస్ ఏదైనా కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే రికార్డ్స్ కావచ్చు. రికార్డ్స్ అదే ఇక్కడ బ్లాక్ చైన్ ఎగ్జిస్ట్ అయితే ఒక్కసారి ఇష్యూ చేశారనుకోండి, దాన్ని 1 టైం ఇష్యూ చేసుకుంటే దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు, ఫోర్జరీ చేయలేదు, 1 టైం సేవింగ్ ఉంటుంది ఇక్కడ లెడ్జర్లో బ్లాక్ చైన్లో. సో ఈ విధంగా మనకి వచ్చేసి సర్టిఫికేట్స్ని కూడా ఫోర్జరీ చేయలేకుండా బ్లాక్ చైన్ సేవ్ చేస్తుంది ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో యూనివర్సిటీలో యూజ్ అవుతుంది. ఆన్లైన్ కోర్సెస్కి స్కిల్ కమ్యూనిటీస్ అయితే స్కిల్ఫుల్ అవుతారు, స్కిల్ పీపుల్ ఉంటారు కదా, అక్కడి నుంచి మనకి వాళ్ళకి సర్టిఫికేషన్స్ వస్తుంటాయి కదా, అవి కూడా ఇలాంటి వాటిలో బ్లాక్ చైన్ యూజ్ అవుతుంది. సో మనం ఇక్కడ రికార్డ్ని సర్టిఫికేషన్స్ కూడా డూప్లికేట్ చేయకుండా రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ట్రేస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసులో మనం దాన్ని ఫోర్జరీ చేయరాదు, ఫేక్ అయితే చేయలేకుండా యూజ్ అవుతుంది. ఫేక్ సర్టిఫికేషన్, ఫేక్ డిగ్రీస్లో బ్లాక్ చైన్ ఆల్రెడీ జరుగుతున్న ప్రాబ్లమ్స్ని రిమూవల్గా హెల్ప్ చేస్తుంది. సో ఎక్కడైతే వెరిఫికేషన్ కావాలో అక్కడ బ్లాక్ చైన్ షైన్ అవుతుంది. ఈ 3 యూస్ కేసెస్ మీకు అర్థమై ఉంటుంది. యూస్ కేస్ 1, యూస్ కేస్ 2, యూస్ కేస్ 3లో. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బ్లాక్ చైన్ అనేది మనకి ఎక్కడ వెరిఫికేషన్ అవుతుందో అక్కడ మనకి బ్లాక్ చైన్ షైన్ అవుతుంది. బట్ ఓకే, ఇదంతా ఓకే. బట్ ఫైనాన్స్లో బ్లాక్ చైన్ ఎలా యూజ్ అవుతుంది? బ్లాక్ చైన్ ఇన్ ఫైనాన్స్లో బ్లాక్ చైన్ యూజ్ ఏంటిది? ఫస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫాస్టర్ సెటిల్మెంట్స్కి బ్లాక్ చైన్ యూజ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్గా రికార్డ్స్ ట్రాక్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్గా రికార్డ్స్ ఉంటవి. అండ్ థర్డ్ ప్రోగ్రామబుల్, ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసిన థింగ్స్ ఉంటాయి, స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఇలాంటివి. అండ్ ఇలా విధంగా బ్లాక్ చైన్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ టోకనైజేషన్ విధంగా మనం చూస్తున్నాం రియల్ యూస్ కేసులో టోకనైజేషన్స్కి, ఆన్ చైన్ బాండ్స్కి, ఫాస్టర్ సెటిల్మెంట్స్కి ఈ విధంగా మనకి రియల్గా బ్లాక్ చైన్ ఆల్రెడీ యూజ్ అవుతుంది.